ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ ముగిసిన తర్వాత వివరాల్ని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. కమిటీల ద్వారా విభజన సమస్యలకి పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. గత 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాల మీద సమావేశంలో మాట్లాడుకున్నామని తెలిపారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూలంకుషంగా చర్చించిన తర్వాత ఇరు రాష్ట్రాలకి చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు బట్టి తెలిపారు. సీఎస్లు 3 అధికారులతో 2 వారాల్లో కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యల మీద మంత్రులతో మరో కమిటీ వేయాలని తీర్మానించినట్టుగా వెల్లడించారు. అక్కడ కూడా పరిష్కార మార్గం లభించని అంశాలుంటే సీఎంల స్థాయిలో పరిష్కార మార్గం కనుగొనాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి 2 తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని బట్టి విక్రమార్క తెలిపారు. విభజన సమస్యల పరిష్కారానికి కమిటీలు వేశామని చెప్పారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశంలో నిర్ణయించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సుమారు 2 గంటల పాటు జరిగినటువంటి భేటీలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఆస్తుల పంపిణీకి సంబంధించి చర్చించినట్టు వివరించారు. ఆ తర్వాత ఏపీ మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతి హర్షించే రోజు ఇదని వ్యాఖ్యానించారు. విభజన సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించేందుకు సీఎంలు ముందుకు రావడం మంచి పరిణామం అని, డ్రగ్స్, గంజాయి నిర్మూలనకి ఏపీలో చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన సమస్యల మీద ప్రజాభవన్లో సుమారు 2 గంటల పాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి 2 రాష్ట్రాల మంత్రులతో ఉపసంఘం వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. శాఖల వారీగా చర్చల కోసం ఉన్నతాధికారులతో మరో కమిటీ వేస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన అధికారి స్థాయిలో చర్చల ద్వారా పట్టుబిడుపులతో సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు నిర్ణయించినట్టు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేయాలని 2 రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 2 రాష్ట్రాల ప్రజలు డ్రగ్స్కి దూరం చేయాలని, డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు తీర్మానం చేసినట్టు బట్టి వెల్లడించారు. ఇటీవల డ్రగ్స్ రహిత తెలంగాణ మీద యాంటీ నార్కోటిక్ టీం చేస్తున్నటువంటి కృషిని అభినందించారు ఏపీ సీఎం చంద్రబాబు. 2 రాష్ట్రాలకి చెందిన డీజీ స్థాయి అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. డ్రగ్స్తో పాటు సైబర్ క్రైమ్ అరికట్టేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు సూచించారు. యాంటీ నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ అరికట్టేందుకు 2 రాష్ట్రాల మధ్య ఉమ్మడి పోరాటం చేసి 2 రాష్ట్రాలనే కాపాడుకునేందుకు ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు 2 రాష్ట్రాల మంత్రులు బట్టి విక్రమార్క తెలిపారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకి ఏపీలో చర్యలు తీసుకున్నట్లు ఏపీ మంత్రి సత్యప్రసాద్ వివరించారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.